హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు నేను మొన్న నర్సరీ టూర్ని నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. ఆ రోజు నాకు అక్కడ నర్సరీలో కొన్ని ఫ్రూట్స్, అంటే మనం ఇంట్లో టెర్రస్ మీద పెంచుకోదగ్గ ఫ్రూట్స్ అవి మొక్కలు కనిపించాయి. వాటిని నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సపరేట్గా. మీకు కనుక టెర్రస్ ఉన్నట్టయితే మీరు ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని పెంచుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట. ఆ మొక్కల్ని ఇప్పుడు నేను మీతో వీడియోలో 1 by 1 షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీ ముందుంటుంది. ఇక్కడ వచ్చేసి సపోటా అండి. ఇది ఆల్రెడీ కాయలు అవి ఉన్నాయి దీనికి. ఇది వచ్చేసి క్యారీ బ్యాగు 250 నుంచి 200 మధ్యలో ఉంది. అంటే సైజుని బట్టి మొక్క కొంచెం పెద్దగా ఉండి గుబురుగా ఉంటే మనకి రేటు కొంచెం ఎక్కువగా చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు బార్గెన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి విజయవాడలో రాణి గారి తోట దగ్గర అక్కడ ఒక సర్కిల్ లాగా ఉంటుందండి. అక్కడ రోడ్డు మీదనే ఉంటుంది ఈ నర్సరీ. దీని పక్కనే ఇంకో నర్సరీ కూడా ఉంటుంది. అది కూడా మెయిన్ రోడ్డు మీదకే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు. ఇది కూడా మనకి వైట్ కలర్ జామ ఉంటుంది కదా, అదండి. ఇది వచ్చేసి ప్లాంట్ 200 అలా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నిమ్మ, నారింజ, ఈ 2 రకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఇవి కూడా ప్లాంట్ ఒక గుబురుని బట్టి ఆ కింద ఉన్న పాట్ లేదంటే క్యారీ బ్యాగ్ని బట్టి మనకి ఇది కూడా 150 నుంచి 200 మధ్యలో ఉందండి. మీరు ఇంకా బార్గెన్ చేసి తీసుకుంటే ఇంకేమైనా తగ్గించే అవకాశం ఏమైనా ఉంటుందేమో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిగ్ అండి, అంజూర్ పండు ఉంటుంది కదా. ఇది కూడా ఈ సీజన్లోనే మనకి ఇక్కడ ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ వాతావరణానికి మంచిగా ఉంటాయో లేదో నాకైతే తెలియదండి. ఈ మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ. ఇది దానిమ్మ కూడా మనకి చెట్టు చాలా పెద్ద సైజులో ఉందండి. ఇది వచ్చేసి 400 దాకా చెప్తున్నారు. ఆల్రెడీ పూతాది ఉంది. ఇది ఆల్రెడీ 2-3 ఇయర్స్ ప్లాంట్ అనుకుంటాను. కొంచెం పెద్ద సైజులోనే ఉంది మరి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడి అండి. మామిడి అంటే ఇవి తక్కువగా ఉన్నాయి. ఈ మొక్కలు ఇక్కడ అందుబాటులో లేవు, 1-2 మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనకి కొంచెం పెద్ద నర్సరీలో ఏమన్నా అందుబాటులో దొరకొచ్చేమో. ఇది కూడా మనకి 150 ఆ రేంజ్లో చెప్తున్నారు. ఇంతేనండి ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.